అత్యంత వివాదాస్పదమైన అంశాల మీద నరేంద్ర మోడీ కీలకమైనటువంటి సమాధానాలు చెప్పారు. తాజాగా ఏబీపీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంలో నన్ను క్షమించండి, 1982లో రిచర్డ్ అటెన్బరో చలనచిత్రం గాంధీ విడుదలయ్యేదాకా కూడా ప్రపంచానికి మహాత్మా గాంధీ గురించి తెలియదు. మహాత్మా గాంధీ ఒక గొప్ప వ్యక్తి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి మహానుభావుల కంటే గాంధీజీ తక్కువేం కాదు. 75 ఏళ్ళుగా అట్లాంటి వ్యక్తిని ప్రపంచం గుర్తించేలా చేయడం మన బాధ్యత కాదా అని మోడీ ప్రశ్నించారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, విపక్ష ఐఎన్డీఏ కూటమి భారత సంస్కృతి విలువల్ని అర్థం చేసుకుంటోందా అని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మోడీ చేసిన స్పందన ఇది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీని ప్రమోట్ చేయలేకపోయింది. గడిచిన గాంధీ సినిమా వచ్చే వరకు ప్రపంచానికి ఆయన గురించి తెలియకపోవడం విచారకరం అంటూ మోడీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ హయాంలో భారత సైన్యం కోసం దిగుమతి చేసుకునే ఆయుధాల విషయంలో దొంగచాటు వ్యాపారం, అండర్ గ్రౌండ్ బిజినెస్ దాగుండేదని మోడీ మండిపడ్డారు. మేము అలా చేయలేదు, సొంతంగా ఆయుధాలను తయారు చేసే అవకాశం కల్పించాం. అందుకోసం తొలుత 100 రకాల ఆయుధాల దిగుమతి మీద నిషేధం విధించాం. ఇప్పుడు ఈ నిషేధ జాబితాలో 300 రకాల ఆయుధాలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల ఉత్పత్తిదారులకు భరోసా ఇచ్చినట్టయింది. అంతేగా దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి పెరిగింది. భారత సైన్యం ఆత్మనిర్భరతతో తయారైన దేశీయ ఆయుధాలను వాడుతోంది. ఇప్పుడు భారత ఉత్పాదక శక్తి 1,00,000 కోట్లకు చేరింది. మనం 21,000 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని ప్రధాని గుర్తు చేశారు. ఇకపోతే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రాచుర్యంకి వచ్చిన ఓటు జిహాద్ మీద మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మదర్సాలోని మౌల్వీ ఓటు జిహాద్ గురించి మాట్లాడితే అది విద్యాపరమైన సమస్యని మనం అర్థం చేసుకోగలం, కానీ విద్యావంతులే కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియాలంను ఉద్దేశించి ఓట్ జిహాద్ గురించి మాట్లాడడం ఆందోళనకరం. అలా మాట్లాడేవారు రాచరిక వారసత్వ కుటుంబానికి అంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి సన్నిహితులు కావడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. సెక్యులరిజం గురించి మాట్లాడే పార్టీలకు ముస్లిం లీడర్లు ఎందుకు ఉండరు? హిందూ లీడర్లే ముస్లింలకు సంరక్షకులని ఎందుకు చెప్పుకుంటారు? అలా చెప్పుకునే వాళ్ళు ముస్లింలను తమ చెప్పు చేతలో పెట్టుకుంటున్నారు. ముస్లింలు ఈ అంశం మీద ఆలోచించాలి అని చెప్పుకొచ్చారు. విపక్ష నేతలతో సఖ్యత గురించి ఏబీపీ ప్రతినిధులు ప్రశ్నిస్తే, నాకు విపక్ష నేతలతో ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి, ఒక్క రాజ్ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం మినహా అని మోడీ చెప్పుకొచ్చారు. ఇదే విషయం మీద, గాంధీ అంశం మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఎట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం నరేంద్ర మోడీకి అలవాటేనని విమర్శించింది.